హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు ఏదైతే బిగ్ బాస్ సీజన్ 9 లో ఇన్ని రోజుల నుంచి ఏది మిస్ అయ్యామో అదైతే నిన్నటి ఎపిసోడ్లో నామినేషన్ డే 2లో మనకు కనిపించింది. ఏదైనా సాడిస్ట్లం, మరి మాకు కావాల్సింది ఎలాంటివే కదా, కొంచెం గొడవలు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటేనే షోని చూస్తారు, టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది. మామూలుగా సప్పగా ఉంటే ఎవరు చూడరు. ఇన్ని రోజులు మనకి ఎట్లున్నాయంటే, ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు, వీళ్ళందరూ రాకముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆ సినిమాని చూపించారు. సో ఇప్పుడు ఏకంగా రణరంగం చూపిస్తున్నారు అందరూ. సో మాట్లాడుకుందాం నిన్నటి నామినేషన్స్లో ఏం జరిగింది, అసలు ఎవరు ఏ పాయింట్స్ మీద నామినేట్ చేస్తారు, వాళ్ళ పాయింట్స్ వ్యాలిడా కాదా అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే, ముందుగా దివ్యల మాధురి. సో దివ్యల మాధురి గారిని ఒక ప్రాపర్ ప్లానింగ్తోనే బిగ్ బాస్ హౌస్లోకి పంపించాడు. ఏ ప్లానింగ్తో పంపించాడు మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ముందైతే దివ్యల మాధురి గారు బాల్ పట్టుకున్నారు. సో తన ఆప్షన్ ఎవరికి ఇచ్చిందంటే రీతుకి ఇచ్చింది. సో రీతు ఇద్దరిని నామినేట్ చేసింది, భరణి గారు ఇంకా దివ్య నిఖిత. సో భరణి గారిని ఏ పాయింట్స్ మీద నామినేట్ చేసిందంటే, మీరు టాస్క్ ఆడేటప్పుడు ఒక కెప్టెన్సీ కంటెండర్గా ఉన్నప్పుడు, కెప్టెన్సీలో నేను ఆడుతున్నప్పుడు మీరు ఏంటంటే నాకు మాట ఇచ్చారు గేమ్లో నాకు హెల్ప్ చేస్తా అని చెప్పి, కానీ మీరు నాకు గేమ్లో ఎక్కడ కూడా హెల్ప్ చేయలేదు అని చెప్పి తను చెప్పింది. ఈ పాయింట్ మీద తను నామినేట్ చేసింది. అలాగే ఏంటంటే, మీరు ఫేవరెటిజం ఉంది కాబట్టి మీరు రాముకు మాత్రమే హెల్ప్ చేస్తున్నారు. అలాగే బెట్ టాస్క్లో కూడా నన్ను కిందికి పడేస్తుంటే మీరు ఆపలేకపోయారు. సపోర్ట్ అంటే క్యాప్టెన్సీలో మాత్రమే కాదు, ఇలా ఆపడం కూడా ఒక సపోర్టే అని చెప్పి తను అంటుంది. కానీ ఫస్ట్ నుంచి చెప్తూ వస్తుంది ఒకటే. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా ఎవరైతే రావడం జరిగిందో వాళ్ళు కూడా చెప్తుంది ఒకటే, ఏంటంటే గేమ్ని ఇండివిజువల్గా ఆడండి. కుటుంబ సమేతంగా ఏదైతే ఎన్ని రోజులు మీరు గేమ్ షో నడిపించారో అది పక్కన పెట్టి ఇకనైనా గేమ్ ఆడాలని చెప్పి ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు అదే పాయింట్స్ చెప్తున్నారు. సో ఏంటంటే, మీరు నాకు హెల్ప్ చేయలేదు. ఎందుకు హెల్ప్ చేయాలి అసలు? గేమ్లో మీరు గేమ్ ఆడడానికి వచ్చారా లేకపోతే హెల్ప్ చేయడానికి వచ్చారా? సో హెల్ప్ చేయడు. భరణి కూడా ఎలా అంటే, ఇప్పుడు తనుజ రీతు ఉందనుకోండి, ఖచ్చితంగా తనుజకి హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే ఆ ర్యాపో వాళ్ళ మధ్యలో ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు నాన్న కూతురు అని ఒక బంధం ఏర్పరచుకున్నారు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీతు గురించి మాట్లాడుకున్నా, ఒక సైడు డెమన్, ఇంకో సైడు భరణి ఉంటే ఖచ్చితంగా డెమన్నే సపోర్ట్ చేస్తుంది. సో ఎవరి ఫేవరెటిజం వాళ్ళకు ఉంది. సో ఈ ఫేవరెటిజం మనం తీసిస్తే మన గేమ్ సరిగ్గా ముందుకెళ్తుంది. సో ఇక్కడ పాయింట్ వ్యాలిడా కాదా అని అనుకుంటే, తన దృష్టిలో తనకు హెల్ప్ చేస్తా అని చెప్పాడు. బట్ ఏంటి, టైం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తా అని చెప్పాడా, లేకపోతే ఆ పర్టికులర్ ఆ టైంలోనే? మరియు అపోజిట్లో రాము ఉంటే, రాముకి ఇంకా భరణికి ర్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా రాముకి సపోర్ట్ చేస్తాడు. సో ఈ పాయింట్ అనేది వ్యాలిడా అన్వాలిడా అనేది పక్కన పెడితే, ఏంటంటే బిగ్ బాస్లో హెల్ప్ అనేది మీరు కోరుకోకండి, ఇండివిజువల్గా గేమ్ ఆడండి. సో అది క్యాప్టెన్సీ టాస్క్ అయినా సరే, మిగతా విషయాల్లో సరే, మీరు ఇండివిజువల్గా ఆడితే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి హౌస్ మేట్స్ అవసరం లేదు, బయట జనాలు ఉన్నారు కాబట్టి జనాలు సపోర్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి దివ్య నిఖిత. అయితే నాకు సిల్లీ పాయింట్ అనిపించింది దివ్య నిఖితని రీతు నామినేట్ చేయడం. ఏంటంటే, నాకు ఆకలి అయింది, నాకు ఆకలి వేసింది, నేను నిన్ను నామినేట్ చేస్తున్నా. ఏంటది ఆకలి అయింది అని చెప్పి నామినేషన్? కొన్ని బిగ్ బాస్ కొన్నిసార్లు కొన్ని టాస్క్లు ఇస్తే, టాస్క్ల టైంలో ఏ విధంగా ఉంటుందంటే ఫుడ్ కూడా గుర్తుకు రాదు, ఫుడ్ కూడా ఇయ్యాడు ఒక్కొక్కసారి. అలాంటి టాస్క్లు కూడా బిగ్ బాస్ పెట్టిన రోజులు ఉన్నాయి. సో నాకు ఆకలి అయింది కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను, దానికి కారణం ఇండైరెక్ట్గా నువ్వే. ఎందుకంటే అక్కడ కుక్కు స్నానానికి వెళ్ళింది, నువ్వు కరెక్ట్ టైంకి రేషన్ పెట్టలేదని చెప్పి సిల్లీ నామినేషన్ చేసింది అది. సో ఏంటంటే కొంచెం మారింది, ఏంటంటే నామినేషన్లో కొంచెం ఫైర్ వచ్చింది. బట్ ఏంటంటే సిల్లీ పాయింట్స్ మీద నామినేషన్ చేస్తున్నారు. సో ఈ నామినేషన్ అనేది నాకు అన్ఫేర్గా అనిపించింది. కరెక్ట్ పాయింట్స్తో అయితే నామినేట్ చేయలేదు. అండ్ బాల్ ఇచ్చింది ఎవరు మనకు? దివ్యల మాధురి. సో దివ్యల మాధురికి ఆల్రెడీ తనకు దివ్యకి పడట్లేదు కాబట్టి తను వచ్చేసి తనకు నామినేట్ చేసింది, భరణి గారిని సేవ్ చేసింది. అలాగే తను చెప్పిన పాయింట్ ఏంటంటే, మేము కొత్త వాళ్ళం, మేము వచ్చినప్పుడు మాకు చెప్పాలి, మా మీద అరవకూడదు, అంటే మీరు అరిస్తే మేము అరుస్తామని చెప్పి మళ్ళీ ఇద్దరికి మధ్యలో చిన్న ర్యాపో జరిగింది. బట్ ఫైనల్గా నామినేట్ అయింది ఎవరు? దివ్య నిఖిత. కానీ రీతు చెప్పిన పాయింట్స్ నాకు ఎందుకో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి గౌరవ్ బాల్ తీసుకున్నాడు. గౌరవ్ బాల్ తీసుకొని సంజనాకి ఇచ్చాడు. సో సంజన నామినేట్ చేసింది ఎవరిని? భరణి గారిని, ఇంకా రాముని. సో రాముని ఏ పాయింట్స్ మీద నామినేట్ చేసిందంటే, గేమ్ ఆడేటప్పుడు ఏదైతే బెట్ టాస్క్ ఉందో ఆ బెట్ టాస్క్ టైంలో భరణి గారు ముందే పడ్డారు, అది మేము చెప్పాను, సంచాలకుగా పట్టించుకోలేదు, నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు. అక్కడ అబ్బాయిలందరూ వచ్చి ఒక అమ్మాయిని తీసుకెళ్ళి పడేస్తుంటే, వారు గూండాలాగా అలా పడేస్తుంటే మీరు ఎందుకు ఆపలేదు సంచాలకుగా? రూల్ చేంజ్ చేసేది ఆప్షన్ మీకు ఇచ్చాడు కదా. అంటే యాజ్ పర్ ద గేమ్, దిస్ ఇస్ బిగ్ బాస్ షో, అంటే ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేదు, గేమ్ ఆడాల్సిందే. అలా అనుకుంటే సింపుల్గా ఏంటంటే, మేము ఆడలేమో అని చెప్పి నువ్వే ఫస్ట్ దిగి వెళ్ళిపోతే అయిపోయేది. సో ఇందరికి వచ్చినప్పుడు, గేమ్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా బాయ్స్ గర్ల్స్ ఆడుతూనే ఉంటారు, అది గేమ్ ప్రాసెస్. అది సంచాలకుగా మనోడు కరెక్ట్ చేశాడా లేదా అంటే, సంచాలకుగా మనోడు అప్పుడు చెప్తున్నాడు భరణి కింద పడ్డాడు అని చెప్పి ఫ్లోరా కన్విన్స్ కాలేదు. అండ్ మనోడి దురదృష్టం ఏంటంటే, ప్రతిసారి మనోడు ఒక డౌట్ వచ్చినప్పుడు అపోజిట్లో ఇంకో సంచాలకుడు ఉన్నాడు, ఇద్దరు సంచాలకులు ఉన్నారు. ఒకవేళ సింగిల్గా ఉంటే మనోడు స్ట్రాంగ్గా నిలబడేవాడు ఉండేమో, కానీ అప్పుడు ఫ్లోరా ఉంది కాబట్టి ఫ్లోరా డామినేట్ చేసింది. అదే మనకు బెలూన్ టాస్క్ ఏదైతే ఉందో, బెలూన్ టాస్క్లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది. అప్పుడు కూడా మనకు ఇమ్మాన్యుయల్ సరిగ్గా పట్టించుకోలేదు. రాము చెప్తున్నాడు, బట్ ఇమ్మాన్యుయల్ సరిగ్గా కోఆపరేషన్ చేయకపోవడం వల్ల అక్కడ కూడా మనోడు గట్టిగా స్టాండ్ తీసుకోలేకపోయాడు. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే, నాకు హెల్త్ పాడైనప్పుడు నన్ను పంపించావు, భరణిని పంపించలేదు అంటే,
భరణి విషయం ఏంటంటే తనకు అందరినీ అడిగాడు అని చెప్పాడు. బట్ ఆ విషయంలో ఏంటంటే మనోడికి ఇంజురీ అయిందని కూడా చెప్పాడు. సో తిన విషయంలో కూడా నేను ఏంటంటే అక్కడ ఉండుమన్నాను, అప్పుడే వెళ్ళిపోమని చెప్పలేదు అని చెప్పి రాము ఒక పాయింట్ అయితే రేజ్ చేస్తున్నాడు. బట్ లేదు నువ్వు అలా అనలేదు అని చెప్పి మిగతా హౌస్మేట్స్ని అడిగితే వాళ్ళు కూడా అవును అన్నారు. సో ఇక్కడ రాముది కరెక్టా లేకపోతే సంజనాది కరెక్టా అనేది నాగార్జున గారు ఈ శనివారం వస్తే నాగార్జున గారి బిగ్ బాస్ టీమ్కి, నాగార్జున గారికి ఈసారి బిగ్ బాస్ టీమ్కి చాలా పని ఉంది. ఎందుకంటే ఈ నామినేషన్లో కొన్ని పాయింట్స్ తీసుకొచ్చారు, ఆ పాయింట్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా చూపించాలి. సో ఇక్కడ రాముది ఓకే, రాము సంచాలకుగా ఫెయిల్ అయ్యాడా అంటే ఇద్దరు సంచాలకులు ఉండడం వల్ల మనోడు ఒక గట్టి స్టాండ్ అయితే తీసుకోలేకపోయాడు. బట్ ఏంటంటే సంజన చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్స్ రైటే ఉన్నాయి, అలాగే రాము కూడా ఏం చేయలేడు. ఎందుకంటే సింగిల్ ఒక్కడే సంచాలకుగా ఉంటే డిసిషన్ మీద గట్టిగా నిలబడేవాడేమో, కానీ ఇద్దరు ఉండడం వల్ల గట్టిగా నిలబడలేకపోయాడు. ఖచ్చితంగా అది రాము తప్పే అని చెప్పుకోవాలి. గట్టిగా నిలబడితే బాగుండేది అని చెప్పి అనిపిస్తుంది. అలాగే భరణి విషయంలో నేను హెల్త్ బాగాలేదంటే నన్ను మాత్రం అలా వెళ్ళమని అన్నారు, మరి మీరు ఎందుకు వెళ్ళలేదు అన్నప్పుడు మనోడు చెప్పిన పాయింట్ ఏంటంటే డాక్టర్ నన్ను రెస్ట్ తీసుకోమన్నాడు, ఖచ్చితంగా పిల్లో ఉండాలని చెప్పాడు. ఆ డాక్టర్ సజెషన్, నువ్వు వెళ్ళడానికి కారణం నేను కాదు. సో తినేం చెప్పిందంటే వెనకాలండి నడిపిస్తుంది నువ్వే, రాము వెనకాలండి నడిపిస్తుంది నువ్వే, కాబట్టి నువ్వే నన్ను వెళ్ళమని చెప్పావు, ఆ విధంగా నువ్వే చెప్పింటావు అని చెప్పి సంజన పాయింట్ వేసింది. బట్ మనోడు అక్కడ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒకవేళ నేను వెళ్ళామని చెప్పినట్టయితే నేను హౌస్ నుంచి వెళ్ళిపోతా, నేను చెప్పింది ఏంటి, నీ క్యాప్టెన్సీ మీద బ్లాక్ మార్క్ వస్తుంది చూసుకో అని మాత్రమే చెప్పాను, నేను సంజన గారిని వెళ్ళిపోమని చెప్పు అని చెప్పి చెప్పలేదు. ఒకవేళ అలాగా చెప్పి ఉంటే ఆ వీడియో కానీ చూపించినట్టయితే నేను హౌస్ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక్కడ మనోడు ఒక పాయింట్ అయితే చెప్పాడు. మరి దీని గురించి కూడా శనివారం నాగార్జున గారు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి. సో నెక్స్ట్ వీళ్ళిద్దరిలో ఇక నామినేట్ చేయాల్సింది గౌరవ్ కాబట్టి ఆల్రెడీ మనోడు ఏం చెప్పాడంటే రాము నాకు కొద్దిగా క్లోజ్ కాబట్టి బాండింగ్ ఉంది కాబట్టి రాముని నామినేట్ చేయట్లేదు, రాముని సేవ్ చేసి భరణిని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. చెప్పాల్సిన ఆన్సర్ అది కాదు, ఏంటంటే పాయింట్లలో ఇది ఫేర్గా ఉందన్నట్టు చెప్పాలి. బాండింగ్ అంటే మళ్ళీ మీరు పాత ఏదైతే తీసుకొస్తారో అదే బాండింగ్ తీసుకొస్తున్నారు అయిపోతుంది కాబట్టి ఆయన గౌరవ్కి కొద్దిగా తెలుగు అర్థం కాదు కాబట్టి సరే ఎక్స్క్యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ నామినేషన్లో కూడా తిరిగి గౌరవే బాల్ పట్టుకున్నాడు. బట్ ఆయేషా రిక్వెస్ట్ చేసింది, అందరూ నా కోసం హెల్ప్ చేస్తున్నాడు, నిఖిల్ ఒకవేళ నిఖిల్ తీసుకున్నా, రమ్య తీసుకున్నా, మాధురి గారు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా నాకే ఇచ్చేవారు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆయేషాకి ఇచ్చేస్తాడు. సో ఆయేషా ఏం చేసిందంటే సుమన్ శెట్టికి ఇచ్చింది. సో సుమన్ శెట్టి ఇద్దరు నామినేట్ చేస్తాడు, తనుజని ఇంకా సంజనాని. ముందుగా సంజనా గారి గురించి సింపుల్ పాయింట్ చెప్పాడు, ఒకటే పాయింట్, మీరు ఎదుటి వాళ్ళు గొడవ పడుతుంటే మీరు సంతోషపడుతున్నారు, అది కాదు, ఇది మన ఇల్లు, అందరు మన వాళ్ళు అని చెప్పి ఒక పాయింట్ చెప్పాడు. నాకు ఎంతో అది అంత వ్యాలిడ్గా అనిపించలేదు. బట్ ఏంటంటే తన మెంటాలిటీ అలా ఉంది అన్నప్పుడు మనం ఏం చేయలేము. తన ఈ పాయింట్ అయితే చెప్పాడు, ఎందుకో ఈ పాయింట్ నాకు అంత కన్విన్స్గా అనిపించలేదు. చెప్తున్నాను కదా నామినేషన్లో కొంచెం ఫైర్ అయితే మొదలైంది, బట్ కొన్ని సిల్లీ పాయింట్స్ చెప్తున్నారు. నెక్స్ట్ తనుజ విషయంలో ఏం చెప్పాడో, నువ్వు నేను ఒక టీం అయిదాం అనుకున్నాము, నువ్వు వచ్చి అడిగావు అయిదాం అనుకున్నాము, బట్ నువ్వు నన్ను మళ్ళీ నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయావు, వేరే వాళ్ళతో టీం అయిపోయావు, నాకు వచ్చి చెప్పలేదు అని చెప్పి మనోడు అంటున్నాడు. బట్ తినేం చెప్పింది, నేను నీకు చెప్పాను, ఒకవేళ మన జోడీ విడిపోయినా కానీ వేరే దగ్గరికి వెళ్ళినాక వేరే వాళ్ళతో టీమప్ అయినా మనము నువ్వు ఫీల్ కావద్దు అని చెప్పి తిని చెప్పింది, నువ్వు అలా చెప్పలేవని చెప్పి సుమన్ శెట్టి అంటున్నాడు. మరి చెప్పాడా చెప్పలేదా అనేది తిరిగి వీడియో ప్లే చేస్తే తెలుస్తుంది. సిమన్ పాయింట్ ఏంటి, సింపుల్గా నువ్వు నాకు అలా చెప్పలేదు అంటున్నాడు. తనుజ ఏమంటుంది, నేను నీకు చెప్పాను ఫీల్ కావద్దని చెప్పాను అని చెప్పి తను అంటున్నాడు. ఈ పాయింట్ అనేది మనకు శనివారం నాగార్జున గారు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు. సో ఎమోషన్స్ అనేది అందరికీ ఉంటాయి, సో తన బట్టలు వచ్చినప్పుడు నువ్వు కూడా ఎమోషన్గా ఫీల్ అవుతున్నావు కదా అని తనుజ చెప్పింది. ఎమోషన్స్ అందరికీ ఉంటాయి, బట్ ఏంటంటే తనుజ కొంచెం మరీ ఓవర్గా చేస్తుంది కాబట్టి ఆ పాయింట్ అయితే తీసుకొచ్చాడు. సో ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్స్ కాదు. అసలు సింపుల్గా చెప్పాల్సింది ఏంటంటే నువ్వు నాకంటే స్ట్రాంగ్గా ఉన్నావు, నువ్వు బయటికి వెళ్ళిపోవాలి, అలాంటి పాయింట్స్. ఎందుకంటే స్ట్రాంగ్ పీపుల్ని చూస్ చేసుకోవాలి. అందుకే ఇలాంటి చిన్న పీపుల్స్ ఇలాంటి వాళ్ళని తీసుకుంటే ఏంటంటే ఇలాంటి సిల్లీ రీజన్స్ చూపాల్సి వస్తుంది. స్ట్రాంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నువ్వు ఉంటే నా గేమ్ కొద్దిగా అడ్డంగా ఉన్నావు కాబట్టి నేను బయటికి పంపిస్తా అనే స్ట్రాంగ్ పాయింట్స్ చెప్తే బాగుంటుంది. సో ఇక్కడ కూడా మనోడు ఇద్దరు నామినేట్ చేస్తాడు, సంజాని ఇంకా తనుజని. సో ఇద్దరు నామినేట్ చేసినప్పుడు ఆయేషా ఉంది కాబట్టి ఆయేషా వచ్చి సంజనాని సేవ్ చేసి తనుజని సేవ్ చేస్తూ కొన్ని పాయింట్స్ చెప్పింది. ఏంటంటే నీ వల్ల హౌస్లో ఉన్న అమ్మాయిలకు కొద్దిగా గేమ్లో డౌన్ఫాల్ అవుతుంది, ఎందుకంటే నీ వల్ల మళ్ళీ భరణి గారి గేమ్ కూడా దెబ్బతింటుంది అని ఎందుకు చెప్పిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ గేమ్ ఆడేటప్పుడు ఖచ్చితంగా భరణి గారు నీకే సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఆపోజిట్లో ఎవరైనా సరే ఆయన గేమ్ను పక్కన పెట్టాయని సరే నీ గేమ్కి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ సపోర్ట్ చేయకపోతే ఎందుకు ఏడుస్తావో తెలియదు, మళ్ళీ ఎందుకు కలుగుతావో తెలియదు, ఒర్లుతావు, ఏడుస్తావో అని చెప్పి పాయింట్స్ రేజ్ చేసింది. ఒకవేళ భరణి గారు సపోర్ట్ చేయకపోతే మళ్ళీ తిరిగి మాట్లాడవు, అతను ఈ దగ్గరకు వచ్చి బ్రతుకులాడడం ఇదంతా ఉంటుంది. సో నీ వల్ల కొద్దిగా హౌస్ హార్మోని అది దెబ్బతింటుంది అని చెప్పి, నీ వల్ల కొద్దిగా ఆయన గేమ్ కూడా దెబ్బతింటుంది అని ఒక పాయింట్ రేజ్ చేసింది. అలాగే ఎలాగో మా టీవీలో చాలా మంచి సీరియల్స్ వస్తున్నాయి కదా, అక్కడ ఎలాగో యాక్టింగ్ చేస్తున్నావు కదా, మరి ఇక్కడ కూడా ఎందుకు యాక్టింగ్, నీ జెన్యున్గా నువ్వు ఉండు, నీ గేమ్ నువ్వు ఉండు, ఇక్కడ ఎందుకు అనుబంధాలు, గేమ్ ఆడడానికి వచ్చావు, గేమే ఆడండి అని చెప్పి ఒక పాయింట్ రేజ్ చేసింది.
సో ఆయేష అయితే కొన్ని మంచి పాయింట్స్ చెప్పింది. అవన్నీ కూడా వాళ్ళ హౌస్ మేట్స్ మరి దృష్టికి తీసుకుంటారా లేదా అనేది చెప్పాలి. ఎందుకంటే నేను ఏకంగా తుక్కు రేగొట్టింది. తమిళ బిగ్ బాస్లో ఏ విధంగా మాట్లాడుతుందో, ఏ విధంగా బాయ్స్కి ఆపోజిట్గా నిలబడిందో అదే విధంగా మాట్లాడింది. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్స్లో ఎలాగో ఫైర్ స్టార్మ్ కూడా ఉంటుంది. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా నెక్స్ట్ వీక్ నామినేషన్లోకి వస్తారు కాబట్టి అప్పుడు ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇంతవరకు ఆయేష పాయింట్స్ అనుకొని బాగా మాట్లాడింది అమ్మాయి, నిజంగా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడింది. నెక్స్ట్ వచ్చేసి క్యాప్టెన్. సో క్యాప్టెన్కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చి ఎవరినన్నా ఒకరిని నామినేట్ చేయొచ్చు అన్నప్పుడు క్యాప్టెన్ రాముని నామినేట్ చేశాడు. ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం, నువ్వు నీ పాయింట్ పైన నువ్వు నిలబడలేదు సంచాలక్గా, సో నిలబడితే బాగుండేది అని చెప్పి కెప్టెన్ కళ్యాణ్ పగడాల అక్కడ ఏం చేశాడంటే రాముని నామినేట్ చేశాడు. సో నామినేషన్స్ ఇక్కడ వరకు అయిపోయాయి. ఓవరాల్గా వీళ్ళందరూ కూడా నామినేషన్స్ రావడం జరిగింది. సో మిగతా వారాలతో పోలిస్తే ఈ వీక్ కొంచెం నామినేషన్స్ బాగా అనిపించాయి, కొంచెం ఫైర్తో ఉండే. బట్ ఏంటంటే అందరూ సిల్లీ పాయింట్స్కి నామినేట్ చేశారు అని అనిపించింది. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి నెక్స్ట్ వీక్లో నాకు తెలిసి ఖచ్చితంగా స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆల్రెడీ ఫైర్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నామినేషన్ నెక్స్ట్ వీక్ బాగానే ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే దివ్యల మాధురిని ప్రాపర్ ప్లానింగ్ తోనే పంపించారా బిగ్ బాస్ అంటే అవునే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీక్ వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చారు కాబట్టి ఈ వీక్ వాళ్ళు సేవ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ ఒకవేళ దివ్యల మాధురి నామినేషన్ లోకి వచ్చినా ఎలిమినేట్ కాదు ఆమె. ఒకవేళ ఎలిమినేషన్ అయినా ఆమె సేవ్ అవుతుంది, బయటికి వెళ్ళదు. ఎందుకు అంటే ఆమెకి ఇచ్చిన పవర్ ఏంటి, ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యే పవర్ ఆమెకి ఇచ్చారు. అది ఆమె యూజ్ చేసుకోవచ్చు లేదా ఎవరికైనా యూజ్ చేయొచ్చు. ఏంటంటే దివ్యల మాధురి ఒకవేళ నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయినా సేవ్ అవుతుంది. సో ఏంటంటే మళ్ళీ ఇంకో వారం వస్తుంది, ఆ వారం ఎలిమినేషన్ లోకి వచ్చి అప్పుడు ఒకవేళ తనకు ఆడియన్స్ ద్వారా ఓట్స్ తక్కువ వస్తే అప్పుడు బయటికి వెళ్తుంది. కానీ అప్పటిదాకా తనైతే బయటికి పోదు. అంటే గ్యారంటీగా తను మినిమం 3 వారాలు అయితే హౌస్ లో ఉండబోతుంది. మరి 3 వారాల హౌస్ లో ఏ విధంగా రచ్చ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే దివ్యల మాదిరి ఏంటంటే హౌస్ లో అడుగు పెట్టిన రోజు నుండి సో ఇదే తను ఏంటంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడిపోతుంది. అంటే కొంచెం ఫైర్ క్రియేట్ అయింది. డిఫరెంట్గా ఏంటంటే ఏదైతే బిగ్ బాస్ టీమ్కి కావాలో, ఏదైతే గొడవ కావాలో ఆ గొడవల్ని తను క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 3 వారాలు అయితే ఉంటుంది. మరి 3 వారాల దాకా హౌస్లో ఏ విధంగా రచ్చ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి 3 వారాల తర్వాత ఒకవేళ ఆడియన్స్కి నచ్చకపోతే తనని బయటికి పంపిస్తారు. సో ఏంటంటే బిగ్ బాస్ టీమ్ ఏంటంటే ఖచ్చితంగా ప్రాపర్ ప్లాన్ ప్రకారమే తననైతే లోపలికి పంపించింది. సో ఏంటి మరి మీ అభిప్రాయం ఏంటి? బిగ్ బాస్ టీమ్ నిజంగానే కావాలని ఒక ప్రాపర్ ప్లాన్ ప్రకారం పంపించిందా? ఎందుకంటే దానికి ఉన్న పవర్ కూడా అదే. తను ఎలిమినేషన్ నుంచి సేవ్ కావచ్చు లేదా ఎవరినైనా సేవ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా 3 వారాలు అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయేష చాలా పవర్ఫుల్గా మాట్లాడుతుంది, చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుతుంది. మరి తను వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడిందా లేదా అనేది మీరు ఒకటి కామెంట్ చేయండి. అలాగే దివ్యల మాధురి విషయంలో మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి. సో ఫైనల్గా అదనమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.